వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రియూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎంతవరకు పాయింట్స్ రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. మ్యారేజ్ ఇష్యూస్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, ఏ అదర్ ఇష్యూస్ అయినా, థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా, ఇంకే ఇష్యూస్ అయినా సరే నేను మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే ప్రజెంటు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తర్వాత మీ పర్సన్ ఆలోచనలు చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. తర్వాత చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. కానీ ఒక్క పాయింట్ అండి, మీ మనసులోని మీ ఫ్రెండ్ని తలుచుకొనైనా, మీకు మనసుకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా సరే తలుచుకొని చూడండి. మీకు పాయింట్స్ ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అందులో పాజిటివ్గా ఉండే వాటిని స్వీకరించండి, నెగిటివ్గా విడిచిపెట్టండి. ఎందుకంటే అక్కడ వచ్చింది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మేము చెప్పాల్సిందే కార్డ్ వైజ్గా. కాబట్టి మీరు అక్కడ విని మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి. మేడం ఇది నాది కాదు అని మాత్రం కామెంట్స్ పెట్టి లేనిపోని మాటలు అనుకోకండి. నెక్స్ట్ ఏంటంటే మీ లవ్లో హానెస్ట్ అనేది ఉండి మీరు ముందుకు ప్రొసీడ్ అయితే మీకు దక్కంది ఏదీ లేదండి. మనిషి కావాలి అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. మీకు నచ్చినట్లుగా ఎదుటి మనిషి ఉండాలి అనుకోవడం కూడా పొరపాటే. ప్రేమ అంటే ఎదుటి మనిషిలోని లోటుపాటులను కూడా స్వీకరించాలి. కానీ మీకు నచ్చినట్లుగా ఉండాలి అనుకుంటే అది ప్రేమ కాదు. అది ప్రేమ కాదు, రాక్షసత్వం అంటారు. జెన్యూన్ లవ్ కాదు, అది టైంపాస్ లవ్. అది ఎయిదర్ ఆడైనా మగైనా ఎవరైనా సరే మీరు అనుకున్నదే నిజం అని ఎప్పుడూ అనుకోకండి. ఎదుటి మనిషి యొక్క మాటకి కూడా విలువ ఇవ్వండి. మనం అనుకున్నదే నిజం, మనం చెప్పిందే వేదం అనుకొని లేనిపోని విధాలుగా మీరు ఎదుటి ఆడపిల్ల కవ్వని లేదంటే మగాడు కవ్వని పరుగులు తీయొద్దు. లేదు నాకు వీడు కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు అనుకొని ఆలోచించే ఆడపిల్ల కవ్వని మగవాడు కవ్వని ఎవరికి కూడా జీవితాలు తినకూడదు. ఈరోజు మీకు మోసం ఆనందాన్ని ఇవ్వచ్చును, కానీ రేపు దేవుడే నీకు వేగంగా మోసం చేస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పైన క్రిందన సమాజం మాట పక్కన పెట్టండి. మనం ఏం చేస్తున్నాము అనేది ప్రతి మాటకి ప్రతి పనికి కూడా దేవుడు అనేవాడు సాక్ష్యం ఉంటాడు. దానికి అనుకూలంగా మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి. చూసే వ్యూయర్స్ యొక్క ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి, యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. చూసే వ్యూయర్స్ యొక్క ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి. చూడండి, మీ పర్సన్ పైన మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీ వైపుగా వేగంగా వచ్చి మీతో మాట్లాడితే బాగుండేది అని అనుకుంటున్నారు. మీరు వాళ్ళ పట్ల ఏంటంటే కొంచెం ఈగో చూపిస్తున్నారండి. డామినేషన్ చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ మీరు పద్ధతిగా ఆలోచిస్తున్నారు. డామినేషన్ అంటే మీరు అనుకున్నదే నిజం అనుకున్నట్లుగా మీరేంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటని విని
సరైన దానికి అంటే వాళ్ళు చెప్పిన మాట ఎంతవరకు నిజం కాదు అనేది విని మీరేంటంటే డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అది కూడా సాంప్రదాయబద్ధంగానే సంస్కారంగానే తీసుకోవాలి. అప్పుడే ఈ రిలేషన్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది, రిలేషన్లో గ్రోత్ ఉంటుంది. చాలా ఓపికగా ఉంటూ ఈ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, గ్రోత్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ కోసం మీరు తలక్రిందులుగా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇంత కామ్గా ఉన్నారు? ఈ సైలెన్స్కి కారణం ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో మీరైతే ఉన్నారు. కానీ మీరు చాలా డీప్గా వాళ్ళని లవ్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన డిస్టెన్స్కి ఏంటంటే మీరు ప్రజెంట్ అయితే చాలా పేషెన్స్గా ఉంటూ ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీ పర్సన్ మీకు ఆఫర్ ఇస్తే బాగుండు, రమ్మని పిలిస్తే బాగుండేది, నాకు ప్రపోజ్ చేస్తారు, చెయ్యాలి అని మీరు కోరుకుంటున్నారు, నా మీద ప్రేమని ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదు అని అయితే మీరు బాధపడుతున్నారు. మీ పర్సన్ మీ మీద ప్రేమను ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదని మీరు చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు కూడా. మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో అని కూడా మీరు భయపడుతున్నారు లోపల. మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ పర్సన్ మిమ్మల్ని విడిచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనికి వెళ్ళినందుకు వాళ్ళైతే మిమ్మల్ని బాధ పెట్టారు అని చెప్పి చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. కానీ ఏమి కూడా బయటికి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ మీకంటూ ఒక ప్రపోజ్ చేయాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి, ఎప్పటికైనా ఇవ్వాలి, ఎలా అయినా సరే నేను తనల్ని దక్కించుకోవాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. చాలా సైలెంట్గా ఉన్నారు. మిమ్మల్ని ఒక లక్కీ స్టార్గా చూస్తున్నారు. మనీ పరంగా కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కూడా వాళ్ళు మనీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మేబీ వీళ్ళకి కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు, వాళ్ళకి ప్రమోషన్ కూడా వచ్చినట్లుగా ఉందండి. మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి వచ్చి చాలా మాట్లాడాలి, మీ దగ్గర చిన్న పిల్లల్లాగా అయ్యి మీతో మాట్లాడాలి, లేదు మిమ్మల్ని అయినా ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేసి మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి పట్టుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ అక్కడుండే పరిస్థితులు అనేవి వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీకు కొన్ని గిఫ్ట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మీతో ఉంటే మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, మాట్లాడాలి, మీకంటూ మీరు పడుతున్న బాధకి మీకంటూ ఒక సపోర్ట్ ఇవ్వాలి అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు పడే బాధని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, మీకు పెట్టిన బాధని కంట్రోల్ చేసుకోలేక మీకంటూ ఒక సపోర్ట్ ఇవ్వాలి, అది అనుకోని సిచ్యువేషన్లో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. చూడండి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళ ముందు మీరు తప్ప వేరే ఆలోచన వాళ్ళకి లేదు. మీ గురించి ఆలోచిస్తున్నారు. వాటన్నిటికి కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఒక మెడిటేషన్ ఎక్కువగా థింకింగ్ మీ గురించే ఆలోచనల్లో ఉన్నారు. మీ నుంచి
వెళ్ళినందుకు కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉండే సిచ్యువేషన్స్ నుంచి మీ దగ్గరికి రావాలి, కానీ రాలేని పరిస్థితుల్లోనే అక్కడ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎలా అయినా సరే అక్కడ క్రియేటివిటీ చేసుకొని మీ దగ్గరికి వచ్చి ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ కెరియర్ పరంగా వాళ్ళు వెళ్ళారు, అక్కడ స్టక్ అయిపోయారండి. కెరియర్ పరంగా వెళ్ళినందుకు వాళ్ళు అక్కడ స్టక్డ్ పొజిషన్లో ఉండిపోయారు. అక్కడ దెబ్బలాట్లు అవుతున్నాయి, అక్కడ పరిస్థితుల్లో అక్కడ దెబ్బలాట్లు అవుతున్నాయి. అవి మీకు చెప్పలేక మీరు ఎక్కడ బాధపడతారో అని చెప్పి ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ప్రజెంట్ వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. ఇంతకీ ఏంజల్స్ గైడెన్స్ మీరేమిస్తారు? చూసే వ్యూయర్స్ కోసం అసలు రీబ్యాక్ వస్తారా రారా చెప్పండి ఏంజల్స్. వస్తారండి, ట్రెడిషనల్గానే వస్తారు మీ దగ్గరికి. వాళ్ళు రావాలి అనుకుంటున్నారు. మీరంటే మిమ్మల్ని ఒక దేవతలాగా అనుకుంటున్నారు, మీతో ఉంటే దేవత లేదా దేవుళ్ళ అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉండే పరిస్థితుల్లో వాళ్ళు ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేక ఇగోండి వాళ్ళకి అక్కడ బంధించినట్లుగా అనిపిస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళు ఒక మాయలో ఉన్నారండి. వాళ్ళు ఉండే పరిస్థితుల్లో ఒక మాయలో ఉన్నారు. కానీ మీకు న్యాయం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశం లేదు. మీకు న్యాయం చెయ్యాలనే కోరుకుంటున్నారు. మీ ప్రేమకి మీకు న్యాయం చెయ్యాలనే కోరుకుంటున్నారు. న్యాయం చేసి మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. ఇంతకీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటారా లేదా చెప్పండి యూనివర్స్. వస్తారండి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటారు, వేగంగా వస్తారు. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీదైతే సోల్మేట్ జర్నీ. ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకుంటారు, ఒకరికొకరు విడిచిపెట్టి ఉండలేరు. ప్రతి విషయాన్ని కూడా త్వరలో షేరింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే వ్యాండ్స్ కార్డ్స్ వచ్చాయి, కప్స్ కార్డ్స్ వచ్చాయి, స్వార్డ్స్ కార్డ్స్ వచ్చింది, పెంటికల్స్ కార్డ్స్ వచ్చాయి. కాబట్టి ఇవి మ్యాక్సిమం ఏంటంటే ఆల్ సైన్స్ అండి. మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఆల్ సైన్స్ కూడా ఉన్నాయండి. ఇందులో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు, మీరు భయపడకండి. మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏమి ఇస్తుందో చూద్దాం. ఏంజల్స్ చూసే వ్యూయర్స్ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా? చూసే వ్యూయర్స్ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా చెప్పండి ఏంజల్స్. వెయిట్ చెయ్యండి. మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్లో సోల్మేట్ కూడా రావుకేతు మహర్దశ నడుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఒక ప్రపంచంగా చూస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన వాళ్ళు అక్కడ సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళు త్వరలో రావాలి అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారండి. మీ గురించేను ఆలోచించి ప్యాషనేట్గా రావాలి అనుకుంటున్నారు. బిగ్ చేంజెస్ త్వరలో రాబోతున్నాయి మీతో.
రీయూనియన్ కూడా జరగబోతుంది. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్.